అందరికీ వందనాలు. మనం ఈరోజు ఈస్టర్ అని చెప్పి లోకమంతా ఏం చేస్తూ ఉంటారు? సమాధుల దగ్గరికి వెళ్ళి వాటిని అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి అమ్మయ్య లెగలేదురా బాబు అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. నిజానికి ఈస్టర్ అంటే ఏంటి? సమాధుల పండుగ కాదు. మరేంటి ఈస్టర్ అంటే? క్రీస్తు ప్రజలందరి కొరకు వారి పాపములను ఆయన మీద మోసుకొని మరణించి తిరిగి జన్మించిన రోజుగా మనం చూస్తే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తన పాత స్థితిని, పాత జీవితాన్ని క్రీస్తుతో కూడా పాతిపెట్టి ఆయన పునరుద్ధరణుడైనట్టు తిరిగి లేచినట్టు నూతన జీవంతో నూతన పరిస్థితులతో ఒక వ్యక్తి జన్మించుట అనేది మనం చూడగలుగుతాం. అలాంటి స్థాయి ఏదైతే జీవితం ఉంటుందో అది నిజమైన ఈస్టర్. కానీ దేవుడు చెప్పిన పద్ధతి ఏమో, ఒక మనిషి పాత జీవితంలో మరణించి నూతన జీవంలో జన్మించే జీవితానికి ఆయన ఏర్పరిస్తే, ఈరోజు చచ్చిపోయిన వారి దగ్గరికి వెళ్ళి మనం వారిని స్మరించుకుంటూ చేసే కార్యంగా సమాధులనే అలంకరించే స్థితిగా లోకంలో ఉండేవారు మార్చేశారు. ఈరోజు ఆయన తిరిగి లేచి మనకు ఒక హెచ్చరికనిచ్చాడు. నాయన, నేను ఒకసారి వచ్చాను, మీ అందరి కోసం నేను మరణించాను, నేను మరలా రాబోతున్నాను. అప్పుడు నా మాటల ప్రకారం బతికిన వాడు మాత్రమే నాతో ఉంటాడు, కానీ నా మాటను మీరిన ఏ ఒక్కరూ కూడా మీరిన దాన్ని బట్టి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు, జాగ్రత్త అనే హెచ్చరికని తెలియపరుస్తూ, నేను మరలా రాబోతున్నాను, మీరు ఎలా సిద్ధపడుతున్నారు, నేను మరలా వస్తాను, మీ జీవితం నేను ఇచ్చిన ఆ నూతన జీవితానికి తగినట్టుగా మార్చుకున్నారా లేదా అని ఆ హెచ్చరిక మాటలు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. నిజానికి గుడ్ ఫ్రైడే రోజు దేవుని గురించి చాలా దుఃఖంతో ఆలోచించి, నా కోసం వచ్చాడు, నా కోసం మరణించాడు అని ఆలోచించి ఎంతో బాధతో వ్యక్తం చేయడానికి ఇష్టపడుతున్న మనం, ఆయన తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడనే హెచ్చరికకి సిద్ధపడే జీవితానికి మార్చుకోకపోతే మనం మన జీవితాన్ని వృధాపరుచుకునే వారిగా మారిపోతూ ఉంటాం. కాబట్టి ఆ రకంగా మన జీవితాన్ని నూతనమైన ఆలోచనకి, నూతనమైన జీవితానికి, దేవునిని బట్టి నూతన పరచబడిన జీవితంగా మనం బతకడానికి దేవుని సహాయం అడుగుతూ బ్రతకాలి. రైట్. మనం నేర్చుకుంటున్న మాటలలో నుంచి మరింత విషయాలని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవుడిగా ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా బయట ఉండే వ్యక్తులు ఎలా చూస్తారంటే క్రైస్తవులంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అనే మాటను బట్టి ఈ క్రైస్తవులందరినీ ప్రేమగా చూస్తారా, అందరితో ప్రేమగా నడుస్తారా అనే అభిప్రాయాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా ఒక గొడవాడడం చూస్తే వెంటనే ఏమంటారు ఏంటంటే, మీ చర్చిలు ఇదేనా చెప్తున్నారు, ఎలాగైనా గొడవాడమంటున్నారు అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? క్రైస్తవుడు ప్రేమించడానికే నిలవబడిన వ్యక్తిగా వారు చూడగలుగుతారు, కానీ గొడవాడే వ్యక్తిగా, అల్లరి పనులు చేసే వ్యక్తిగా ఎవరు చూడలేరు. ఎందుకు అలా చూడలేరు? దేవుని నీతి అన్యుల హృదయాల మీద రాయబడినదిగా ఆయన చెప్పినట్లుగా వారు దేవుని మాటల హృదయంలో ఉండిన వారిగా మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజు మనం సహోదర ప్రేమ విషయంలో భక్తి యందు సహోదర ప్రేమ కలిగి ఉండడం అని అంటే, దేవుని ఎరిగిన ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఎలా ప్రేమించాలో అనే విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూసాం, మనం దేవునిని ప్రేమించే రీతిగా మన సహోదరుని ప్రేమించాలని. రెండవదిగా మనం నేర్చుకున్నాం, మనల్ని దేవుడు ప్రేమించినట్టుగా మన సహోదరుని ప్రేమించాలని. మూడోది, మనం దేవుని చేత అంగీకరించబడేలా మన ప్రేమ ఉంచుకోవాలి, అంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి. నాలుగవదిగా ఈరోజు మనం నేర్చుకుందాం ఏంటనంటే, నన్ను నేను ప్రేమించుకున్నట్లుగా నా సహోదరుని ప్రేమించాలి. పక్కలతో మాట చెప్పండి. నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా నా సహోదరిని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడు ఆ మాటల చేత మనకు చెప్తా ఉంటాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం చదువుతాండి.
మత్తయి సువార్త 22:39. నిన్ను వలె ఉమ్, నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను ఉమ్. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఆ, ఇక్కడ మనం ఆలోచిస్తే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో నా పొరుగు వాడిని నేను అలా ప్రేమించే స్థాయి మన భక్తిలో ఉండే సహోదర ప్రేమ. ఈరోజు మనం ఆలోచిస్తే ఆ, మనల్ని మనం ప్రేమించుకున్నట్టుగా మన సహోదరుని ప్రేమించడం అని అంటే ఏం చేయాలి? మనం ఎలా చేస్తే మనం మన పొరుగువాడిని మనలాగా ప్రేమించుకోగలిగిన వారిగా మారగలం అని పరీక్షించుకోకపోతే మన గురించి ఆలోచిస్తే మన మైండ్ చాలా విధాలుగా పనిచేస్తుంది. రకరకాల ఆలోచనలు, ఆశలు, అంతరంగంలో చాలా విషయాలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. కానీ పక్కోడి గురించి ఆలోచించేటప్పుడు మాత్రం అంతలా ఆలోచిస్తామా? అంతలా ఆలోచించే మనసు స్థాయి రాదు. మరి ఏమొస్తుంది అంటే ఎదుటి వ్యక్తి స్థాయిని బట్టి, స్థానాన్ని బట్టి, పరపతిని బట్టి, వారి ఉద్యోగాన్ని బట్టి, వారి అధికారాన్ని బట్టి, వారి ఆత్మీయ స్థితిని, స్థాయిని బట్టి మనం వారి ఎడల నడుచుకోవడానికి ఇష్టపడతాం. కానీ నన్ను ప్రేమించుకున్నట్లుగా ఎదుటి వ్యక్తిలో స్థానాన్ని కానీ స్థాయిని కానీ చూడక నన్ను ఎదుటి వ్యక్తిలో చూసి ప్రేమించగలిగే స్థాయి పెరగడం భక్తి యందు సహోదర ప్రేమ. అంటే ఒకరిని చూసినప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుంటే నేనేం చేస్తాను చెప్పండి? నన్ను నేను అద్దంలో చూసుకుంటే మనం అద్దం ముందు నిలబడతాం కదా, అద్దం దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడినప్పుడు మనం చూడగానే జుత్తు సరిగా లేనట్టుంది అని చెప్పి జుత్తు చక్కబరుచుకుంటాం. ముఖం సరిగా లేనట్టుంది వెళ్ళి ముఖం కడుక్కుంటూ ఉంటాం. వస్త్రం సరిగ్గా లేదేమో బట్ట మార్చుకుంటూ ఉంటాం. మనం ఎంత గొప్పగా కనపడాలని ప్రయత్నం చేస్తామనంటే అంత గొప్పగా ఎప్పుడు చేస్తామనంటే అద్దం ముందు నిలబడినప్పుడు. ఒక వ్యక్తి మన ముందు నిలబడితే ఆ వ్యక్తిని అంత గొప్పగా మార్చగలిగే ఆ స్థితి మనలోకి వస్తుందా? నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఒక అద్దం ముందు నువ్వు నిలబడినప్పుడు నిన్ను నువ్వు నీ ముందున్న స్థితి కంటే మెరుగుపరుచుకోవడం ఎలా అని చూస్తావు, బాగు చేసుకోవడం ఎలా చూస్తావు, అందంగా ఎలా మారాలో చూస్తావు, ఎదుటివారు మనల్ని గుర్తించగలిగే స్థాయిగా ఎలా మార్చుకోవాలో చూస్తావు. మన ముందు మరొక వ్యక్తి వస్తే అలాగే చేయగలమా? ఒక అద్దం ముందు నిలబడినప్పుడు ఎలా అయితే నన్ను నేను బాగు చేసుకుంటానో మరొక వ్యక్తిని నేను చూడగలిగినప్పుడు ఆ వ్యక్తిలో నన్ను చూసుకోగలిగిన ప్రేమ నాలో పుడతాదా? అలా పుట్టడం భక్తి యందు సహోదర ప్రేమ అని చెప్పి బైబిల్ మనకి నేర్పిస్తూ ఉంది. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమనే మాటలో దేవుడు మనకు అనుకున్న విషయం, ఆయన సృష్టించేటప్పుడు ప్రజలందరినీ కూడా నా పిల్లలను చూశాడు. అంతేకాని వీళ్ళు ఇండియా నుంచి ప్రార్థన చేస్తున్నారా, అమెరికా నుంచి ప్రార్థన చేస్తున్నారా, జెరూసలేం నుంచి ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే ఆ పాకిస్తాన్ నుంచి ప్రార్థన చేస్తున్నారా అని ఆయన ఆలోచించలేదు. ఆయన పిల్లలుగా చూశాడు. నా పోలిక అన్నాడు, నా రూపం అన్నాడు, నా స్వరూపంలో తయారు చేసుకుని అన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఒకరిని ప్రేమించగలిగే స్థాయి మనం పరీక్షించుకునేటప్పుడు నన్ను ఆ వ్యక్తిలో ఉంచుకొని ప్రేమించగలిగే స్థాయి మనలోకి రావాలి. ఆ స్థాయిలో మనం ప్రేమించగలిగేలా మారగలిగినప్పుడే భక్తి యందు సహోదర ప్రేమను మనం కలిగి ఉండేలాగా మనం ఎదగగలుగుతాం. కొన్ని విషయాలు మనం చూస్తూ అది మనలో కలిగి ఉండేలాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటనంటే మరొకరిది ఏది కూడా మనం ఆశించకుండా జీవించగలగడం, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించడం. పక్కవారితో ఆ మాట చెప్పండి. మరొకరిది ఏది కూడా ఆశించకుండా జీవించడే, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించడం. ఒకసారి ఈ మాట చదువుదాం. మీకా 2వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుదాం. మీకా 2వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యము చేయువారికి శ్రమ. అలాగ చేయుట వారి స్వాధీనములో నున్నది కనుక వారు ప్రొద్దు పొడవుగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి
ఆక్రమించుకొందురు. ఉమ్, ఒక మనిషిని ఉమ్, వాని కుటుంబమును ఉమ్, ఇంటి వానిని ఉమ్, వాని స్వాస్థ్యమును ఉమ్, అన్యాయంగా ఆక్రమింతురు. ఉమ్, కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఉమ్, గొప్ప ఉమ్, అపాయకాలము వచ్చుచున్నది. ఉమ్, దాని క్రింద నుండి ఉమ్, తమ మెడలను ఉమ్, తప్పించుకొనలేకుండానంతగాను, ఉమ్, గర్వము నడువలేకుండా ఉమ్, అంతగాను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను. ఉమ్. ఆ దినము జనులు మిమ్మును గూర్చి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, సరిపోతుందమ్మా. ఈ విషయాలను ఒకసారి ఆలోచిద్దాం. ఏంటనంటే ఆ, దుష్కార్యం చేయడానికి ఇష్టపడేవారంట మంచం మీద పడుకొని ఆలోచిస్తారంట. ఏమని ఆలోచిస్తారు? మోసపూరితమైన క్రియలు చేయడానికి ఇష్టపడి ఆలోచిస్తూ చీకటి పడగానే ఆ పనులు చేయడానికి ఇష్టపడతారు. చీకటి అనగానే చీకటి అని మాత్రమే కాదు, కానీ ఒకరిని కళ్ళు గప్పి చేసే పనిగా వారు ఆ సమయాన్ని ఉపయోగించుకుంటూ ఆ పనులు చేయడానికి సిద్ధపడతా ఉంటారు. వారి గురించి ఆ మాట ఏం రాశారు చూడండి. అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉంది అని చెప్తూ ఆయన అంటున్నాడు. అంటే ఆలోచించడానికి, ఆశించడానికి ఏదైనా ఖర్చు చేయాలా? ఏ ఖర్చు చేయవసరం లేదు. నీ స్వాధీనంలోనే ఉంటుంది ఆశించడానికి, ఆలోచించడానికి. ఆశ, ఆలోచన ఎప్పుడైతే మనం అదుపులో ఉంచుకోకపోతామో మన శరీరాన్ని ఆ క్రియ చేసేలాగా అది నడిపిస్తుంది. ఆశ, ఆలోచన మనం ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవడానికి ఇష్టపడమో, ఎందుకు? అది నీ స్వాధీనంలో ఉంది, నీ అధికారంలో ఉంది. నువ్వు ఎంతైనా ఆలోచించగలవు, ఏదైనా ఆశించవచ్చు. అలా ఆశించేటప్పుడు నీ స్వాధీనంలో ఉన్నదాన్ని నువ్వు అదుపు చేసుకోవడానికి దేవుని సహాయం అడగక, ఆ భక్తిలో దేవుని కృపను పొందుకోక ఎప్పుడైతే మనం చేస్తామో అది నచ్చినట్లుగా ప్రవర్తించడానికి వీలు కలిగిస్తుంది. నీ శరీరం నీ ఆలోచనను అనుసరించి, నీ ఆశను అనుసరించి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది. అప్పుడు ఏం చేస్తుందంట అని చెప్తున్నాడు 2వ వచనంలో, వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమింతురు. మన ఆలోచన కానీ, మన ఆశ కానీ ఎప్పుడైతే మన స్వాధీనంలో ఉంది కదా అని చెప్పి దాని ఇష్టానుసారంగా మనం చేయడానికి ప్రవర్తిస్తే అది నీకు దేవునికి వ్యతిరేకమైన దారిలో నడిచేలా నిన్ను నడిపిస్తుంది. దేవునికి వ్యతిరేకమైన ఇచ్చలో నువ్వు ప్రవర్తించేలా నీ అవయవాలను ప్రేరేపిస్తుంది. నీ కళ్ళని తీసుకెళ్ళిపోతుంది, నీ చేతుల్ని తీసుకెళ్ళిపోతుంది, నీ కాళ్ళని తీసుకెళ్ళిపోతుంది. నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించేలాగా నీ శరీరాన్ని తీసుకెళ్తుంది. ఎప్పుడు? మన ఆశ, మన ఆలోచన నా స్వాధీనంలో ఉంది కదా అని చెప్పి మనం ప్రవర్తించినప్పుడు. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, ఒక గొప్ప సమయం, అపాయకరమైన కాలం వస్తుంది. అది నువ్వు తప్పించుకోలేనంతగా, నీ గర్వం విరగొట్టేంతగా జరిగిపోతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తాం అన్నాడు. అంటే నీ స్వాధీనంలో ఉన్నప్పుడు నువ్వు దానిని క్రమపరుచుకోవడానికి ఇష్టపడకపోతే నువ్వు తప్పించుకోలేనంతగా నీ మీదకి అపాయం తీసుకొచ్చేలా చేస్తుంది ఆ పరిస్థితి. జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నప్పుడు, నీ చేతిలో నీకు బలం ఉన్నప్పుడు, నీకు అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎదురుడు గురించి పట్టించుకోవు, ఎదురుడు గురించి ఆశించవు. రకరకాలుగా నువ్వు వారి యొద్ద ఉన్నది పొందుకోవడానికి కానీ తీసుకొని అనుభవించడానికి కానీ ఇష్టపడతా ఉంటావు. అయితే నీ ఆలోచన, నీ ఆశ నీ స్వాధీనంలో ఉన్నప్పుడు నీ హద్దును నువ్వు జాగ్రత్తగా గుర్తెరిగి, అయ్యో నా సహోదరుడే, అయ్యో నా అక్కే, నా చెల్లె అని నువ్వు వారి ఏడలు నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు తప్పించుకునే ఒక అవకాశం ఉంటుంది. నువ్వు విడుదల పొందే ఒక మార్గం నీకు ఉంటుంది. నువ్వు నెమ్మది పొందుకునే అవకాశం నీ జీవితంలోకి వస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ 2వ వచనంలో కొన్ని మాటలు ఆయన చెప్పాడు. ఏమని? భూమిని ఆశిస్తారంట, ఇండ్లను ఆశిస్తారనంట, కుటుంబాన్ని, వారికి కలిగిన ప్రతి స్వాస్థ్యాన్ని కూడా ఆశిస్తారంట. ఇప్పుడు ఈ లోకంలో చాలా పరిస్థితులు ఎలా మారిపోయానంటే, మనం అందరినీ ప్రేమించాలని మాట్లాడుకుంటున్నాం, కానీ సహోదరుణ్ణే ప్రేమించే స్థాయి ఈరోజు లోకంలో కరువైపోయింది కదా. అన్నదమ్ములే, అక్క చెల్లెలే అందరూ చాలా చక్కగా పెరుగుతూ ఉంటారు. ఒక సంఘటన నా చెవిని పడింది. ఏంటంటే, 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ 2 అన్నదమ్ములు కూడా చాలా చక్కగా పెరుగుతూ ఉండేటప్పుడు ఎలా ఉండేవారంటే వారి సంబంధం
డబ్బులు ఖర్చు పెట్టేది ఒకరైతే, ఆ ఖర్చు పెట్టిన ప్రతి విలువైన వస్తువు కానీ, లేకపోతే ఒక స్థలం కానీ, అవన్నీ కూడా మరొక వ్యక్తి పేరు మీద ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్న తమ్ముడు ఇద్దరు ఉన్నారనుకుందాం. అన్నయ్య డబ్బులన్నీ మేనేజ్ చేస్తూ ఉంటే ఆ ఆస్తులన్నీ కూడా తమ్ముడి పేరు మీద ఉండేవి. ఇద్దరు సమానంగా అన్నీ ఉపయోగించుకునేవారు. మరొక వ్యక్తి వచ్చి అడిగాడంట, ఏంటనంటే, ఇప్పుడు మీ ఇద్దరికి బాగుంది కాబట్టి అన్నీ బాగున్నారా, అన్నీ కూడా చిన్నోడి పేరు మీద ఉన్నాయి, ఒకవేళ మీ ఇద్దరు గొడవ వస్తే ఏమవుద్ది అని అన్నాడు. ఏమవుద్ది, ఆస్తులన్నీ చిన్నోడి పేరు మీద ఉన్నాయి కాబట్టి పెద్దోడు అనామకుడు అయిపోతాడు, ఏమీ లేనివాడు అయిపోతాడు అని చెప్పి ఆ ఆలోచనని క్రియేట్ చేశాడు మరొకడు వచ్చి. వెంటనే అన్నాడు, అలా అవుతుందని ఎందుకు అనుకున్నావు? ఆడివన్నీ నావని నేను అనుకున్నాను, నావన్నీ వాడివని వాడు అనుకున్నాడు, కాబట్టి మా ఇద్దరి మధ్య ఇప్పుడు అలా రాదంటే ఇప్పుడు బాగానే ఉంటారా, రేపు పెళ్ళి అవుతుంది అప్పుడో అన్నారు. పెళ్ళి అయితే ఏమవుద్ది అన్నాడు. పెళ్ళి అయితే నీకు ఒక భార్య వస్తుంది, నీ తమ్ముడికి ఒక భార్య వస్తుంది, వారు మిమ్మల్ని చెడగొడతారేమో పాడు చేస్తారేమో అని అంటే, అన్నీ ఏమన్నాడంటే, నేను ఇప్పుడు నాదని నేను అనుకోలే, నా తమ్ముడు కూడా ఇప్పుడు నాదని అనుకోలే, రేపు మరొకరు వచ్చి అలా చేయడానికి ప్రయత్నం చేసినా మీ ఇద్దరం ఒకటే, మీరిద్దరూ కూడా ఒకలా ఉండగలిగితే మనకు సమాధానం క్షేమం ఉంటుందని అలా మార్చుకోగలుగుతామనంటే, ఆ మూడో వ్యక్తి ఏమన్నాడని సార్, ఎంతమందిని చూశాను నేను, పాడైపోయాను, నువ్వు నాకు కథలు చెప్తావేటి, జాగ్రత్తగా ఉండు, ఇప్పుడే సరి చేసుకో, కొని నీ పేరు మీద రాసుకో అని చెప్తా ఉన్నాడు. పెద్దోడు ఎంత వారించినా ఇన్ని చెప్తా ఉన్నా ఒక మాట చెప్తా ఉన్నాడు, అందరూ వేరు నేను వేరు, అయితే వీలైతే నాదంతా కోల్పోయిన తమ్ముడికి ఇచ్చేస్తాను, ఎందుకు, ఆడి దగ్గర ఉన్నవాటే నా దగ్గర ఉన్నవాటే అని చెప్పాడు. అలా చెప్పగలరా ఎవరన్నా? చెప్పగలరా? ఆస్తి పంపకాలు అయితే ఎక్కడి నుంచి వినపడిపోద్దో సమాచారం వినపడిపోద్దండి, ఎక్కడి నుంచి తెలిసిపోద్దండి. పరిగెత్తుకుని వచ్చి, నేను లేకుండా రాసేస్తారా కాగితాలు, ఆడికి ఎక్కువ రాసేస్తారేమో, నాకు తక్కువ రాసేస్తారేమో, ఆడికి అలా చేసేస్తారేమో, ఇలా చేసేస్తారేమో, ఎక్కడ లేని టెన్షను. పొరపాటున మనకు తెలియకుండా ఏదైనా సమాచారం జరిగితే ఓర్వలేని హృదయం, ఓర్చుకోలేని మనస్సు. ఎందుకు? ఆశించడానికి, ఆలోచించడానికి కంట్రోల్ అవసరం లేదు, పూర్తి స్వేచ్ఛ నీలో ఉంటుంది. రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ఎవరైనా మాట్లాడుతూ చిన్న పాజ్ ఇచ్చారనుకో, ఈలోపు మైండ్లోకి రకరకాల ఆలోచన చేస్తే, ఎందుకు ఆగాడు, ఎందుకు సడన్గా ఆగింది, ఆడికి ఏదో ఆగింది, ఆలోచన వచ్చి, నువ్వు ఆగొచ్చు కదా, నీ ఆలోచనలకు పని పెట్టేసి రకరకాల ఆలోచనలు ఊహించుకొని అందుకు ఆగావా, నేను ఇంకేదో అనేసుకున్నా. ఆలోచనలకి స్వాధీనం మనలోనే ఉన్నా దాని అదుపు మనలో ఉండదు. అందుకు రకరకాలుగా ఆశించడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుకునే స్థాయి ఏంటంటే, నీ దగ్గర లేకపోయినా నీ పొరుగువాడి దగ్గర ఉండేటప్పుడు నువ్వు ఆనందించగలగడం. నీ దగ్గర లేకపోయినా నీ పొరుగువాడి దగ్గర ఉండేటప్పుడు నువ్వు ఆనందించగలగడం, వారి గొప్ప స్థితిని బట్టి నువ్వు సంతోషించగలగడం, వారి ఉన్నత స్థాయిని బట్టి నువ్వు ఆనందించగలగడం. ఒకవేళ నీ దుఃఖాన్ని బట్టి వారు సంతోషిస్తున్నారు అనుకోండి, పోన్లే నా దుఃఖం వారికి ఆనందమేమో ప్రభువా, అందుకు నన్ను ఈ స్థితిలో ఉంచావా, నీకు వందనాలు అని చెప్పగలగడం నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించగలను అనగలమా? నీకున్న లేమి స్థితిని బట్టి, నీకున్న దుఃఖ స్థితిని బట్టి, నీకున్న ఆ ఇరుకులో బట్టి మరొకడు నీ మీద ఆనందించగలుగుతున్నాడు అని అంటే, ఓర్వగలిగిన హృదయం మనలో ఉంటుందా? ఓర్చుకోగలిగిన మనసు మనలోకి వస్తుందా? నాకు దేవుడు ఇవ్వడా స్థాయి, అప్పుడు చెప్తానరా నీ పరిస్థితి, నీ పని అని చెప్పగలిగే అనుభవమే మనుషుల్లో ఉంటుంది. కానీ నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించగలిగినప్పుడు, అయ్యో అలా చేస్తున్నారు కానీ దేవుడు నాకు తెలుసు కదా, నా ఆలోచనలు నా ఆశని స్వాధీనమందు ఉంచు అధికారం దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి నేను వారిలా ఆలోచించను కానీ దేవుని ప్రేమను బట్టి నన్ను నేను ఎలా అయితే ప్రేమించుకుంటున్నానో నా పొరుగువాడిని అలా ప్రేమిస్తాను అనే స్థాయికి ఎదగలుగుతాం. రెండోది ఏంటంటే, మరొకరికి హాని నష్టం కలిగించదు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం అని అంటే, మరొకరికి నేను ఎప్పుడు కూడా హాని నష్టాన్ని, పక్కన చెప్పండి అన్నమాట, మరొకరికి హాని నష్టాన్ని కలిగించను. మొదటిది ఏం చేయను, మరొకరిది ఆశించను. రెండోది మరొకరికి హాని నష్టం కలిగించను. యెషయా 58వ అధ్యాయము 9వ మాట 10వ మాట చదువుదాం. యెషయా
58వ అధ్యాయము 9వ మాట 10వ మాట చదువుకుందాం. అప్పుడు ఉమ్, నీవు పిలువగా ఉమ్, యెహోవా ఉత్తరమిచ్చును. ఉమ్, నీవు మొర్రపెట్టగా ఉమ్, ఆయన ఉమ్, నేనున్నానను. ఉమ్, ఇతరులను బాధించుటయు ఉమ్, వ్రేలు పెట్టి చూపి ఉమ్, తిరస్కరించుటయు ఉమ్, చెడ్డదాన్ని బట్టి ఉమ్, మాటలాడుటయు ఉమ్, నీవు మాని ఉమ్, ఆశించిన దానిని ఉమ్, ఆకలిగొనిన వానికిచ్చి ఉమ్, శ్రమపడిన వానిని ఉమ్, తృప్తిపరిచిన ఎడల ఉమ్, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, ఉమ్, అంధకారంలో నీవు ఉమ్. మధ్యాహ్నము వలె నుండును. ఇక్కడ చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే మనం జీవించే జీవిత విధానాన్ని మార్చుకోగలుగుతాం. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ 2 మాటల్లో ఎదుటోళ్ళని నువ్వు వేలు పెట్టి చూపించడం, అలాగే నీ మాటలు చెడ్డదాన్ని అనుసరించి మాట్లాడడం మానేసి వాళ్ళలో ఏదైనా అవసరత ఉంటే ఆ అవసరతను తీర్చు, కొరత ఉంటే కొరతను తీర్చు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుందని చెప్తున్నాడు. అంటే వాళ్ళు చీకటిలో ఉన్నారేమో, వాళ్ళు అంధకారంలో ఉన్నారేమో, వాళ్ళు తెలియని గుడ్డితనం వెంబడి నడుస్తూ ఉన్నారేమో, నీలో వెలుగుంది కదా, ఆ వెలుగు నాలుగు పంచు. నువ్వు ఒకప్పుడు చీకట్లో ఉండేవాడేవు కదా, నువ్వు ఒకప్పుడు దేవుని ఎరిగిన వాడివి కాదు కదా, దేవుని తెలుసుకొని బతికే జీవితం మనలో లేదు కదా. ఇప్పుడు నీకు వచ్చింది నీలో ఉన్న వెలుగు, నీ ఎదుటిన్న వాడిని వెలుగు చేత నింపడానికి ప్రయత్నించే, అంతేకాని వేలు పెట్టి చూపించడానికి కానీ, వాళ్ళు మాట్లాడారని నువ్వు మాట్లాడడానికి కానీ, వాళ్ళ మాటలకు ప్రతీకగా నువ్వు మరొకటి చేయడానికి కానీ ప్రయత్నించకరా బాబు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎప్పుడూ కూడా ఈ చూపుడు వేలు పరిచర్య చేయడానికి ముందు ఉండిపోతామండి. మనిషి బలహీనత సాధారణంగా. ఒకరు మనకు ఎప్పుడైనా ఒక వేలు మనకు చూపించారనుకోండి, వెంటనే మనం వారికి తిరిగి వెతకడానికి ప్రయత్నం చేస్తాం. చేస్తారా చేయరా? మనలో ఒక మాట అన్నా, మన మీద ఒక నింద వేసినా, మన గురించి ఏదో అభిప్రాయం మాట్లాడడానికి ఇష్టపడితే వారి గురించి కూడా మనం అలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామా చేయమా? వెతకడానికి ప్రయత్నం చేస్తామా చేయమా? మన హృదయం వెతుకుతుంది, ఎక్కడ దొరుకుతాడు, ఎప్పుడు దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు. లేకపోతే ఆడ ఎలా అన్నాడు కదా, ఇలా చేద్దాంలే, ఇలా జరిగిద్దాంలే, అప్పుడు ఆడి సంగతి చూద్దాం అనే అభిప్రాయాలు మనలో పెరిగిపోతూ ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటనంటే, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించడం అని అంటే, వారు నీలో వెతికారని నువ్వు వెతకరా బాబు. ఇప్పుడు వారు వెతికినప్పుడు నీకు గాయమైంది కదా, ఆ గాయాన్ని నువ్వు ఆలోచించి ఎదుటివారి గాయం కలిగించక కానీ నీలో వెలుగుని వారిలో నింపు అని అంటున్నాడు. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించేటప్పుడు ఎదుటివాడి స్థానంలో నువ్వు నిలబడి నువ్వు ఎలాగా గాయం పొందావు, ఎదుటివాడి గాయం చేయాలనే మనసు నువ్వు పెట్టుకోక వారిని బాగు చేయడానికి ప్రయత్నించే. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వారికి నేర్పించు, వారిని వెలుగు చేత నింపు. చాలామంది ఏం చేస్తారంటే వారు చేసినట్టుగానే వీరు చేసి సంబంధాన్ని తెంపుకుంటారు, బంధుత్వాన్ని పాడు చేసుకుంటారు. సమాధానాన్ని వెతికి వెంటాడాల్సిన మనము అసమాధానాన్ని వెతికి వెంటాడి చక్కటి సహోదర భావాన్ని, చక్కటి ప్రేమానురాగాలని, అనురాగంతో జీవించవలసిన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఈరోజు ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా నా పొరుగువాడిని ప్రేమించలేని స్థితి అలా చేయడం మన జీవితంలో జరిగిస్తూ ఉంటుంది. కాబట్టి మొదటిది ఏం చేయకూడదు, మనం మరొకరిది ఆశించకుండా బతకాలి. రెండోది ఏంటి, మరొకరికి హాని నష్టం కలిగించకుండా జీవించే జీవితం మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎదుటివారిలో చీకటి కలిగించే పరిస్థితులు మనం గుర్తించగలిగినప్పుడు మనలో ఉన్న వెలుగు చేత నింపాలి, కానీ వారిని పాడు చేయడానికి కానీ, చెరిపివేయడానికి కానీ, చెడగొట్టడానికి కానీ ఎక్కడ అవకాశం తీసుకోనిది నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించే ప్రేమ. అది మనం భక్తి ఎందు సహోదర ప్రేమ. మూడోది మనం నేర్చుకుందాం, సామెతలు 27వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 27వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 27వ అధ్యాయము 5వ మాట. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. చాలా మంది లోపల ప్రేమించేస్తారు కానీ బయటికి ప్రేమను వ్యక్తపరచలేరు. ఏంటి లోపల ప్రేమించడం, బయటకు ప్రేమించడం అంటే, బహిరంగంగా ఆ ప్రేమను తెలియపరచడం అంటే, బహిరంగమైన ప్రేమ తప్పు చేసినప్పుడు ఖండిస్తుందండి, బుద్ధి చెప్తుందండి, మంచి మార్గం ఏంటో నేర్పిస్తుందండి.
లోపల ప్రేమించడం అంటే ఏంటనంటే, నేను ఈ మాట అంటే నాకు దూరం అయిపోద్దేమో, నన్ను ఎక్కడన్నా చెడ్డగా చూస్తుందేమో, నన్ను ఎక్కడన్నా అసహించుకుంటుందేమో, నన్ను ఎక్కడన్నా దూరం పెట్టేస్తాడేమో, ఒరేయ్ ఇది తప్పురా అని చెప్పలేరన్నమాట వాళ్ళు. లోపల ప్రేమించేవారు బయట ఆడు చేస్తున్న చెడుతనాన్ని వెంటనే గద్దించలేరు. ఏం చేస్తున్నావు, అది తప్పు, అది సరైనది కాదు, అలా ఆలోచించకూడదు, అలా చేయకూడదు అని హెచ్చరించలేడు. అంతా అయిపోయిన తర్వాత ఏమంటారో తెలుసా వాళ్ళ మాటలు? ఈ మాట ఖచ్చితంగా మనం అంటాం. మీ పక్కలు చెప్పండి, ఏదో చెప్తున్నారు వినండి. ఏంటో తెలుసా? ఇలాగ అవుద్ది అనుకోలేదు, లేకపోతే నీకు ముందే చెప్పుదును, నేను అప్పటికీ అనుకున్నాను ఇలాగ అవుద్దని, కానీ ఎప్పుడు చెప్తే నువ్వేమనుకుంటావని చెప్పలేదు, ఇలాగ అయిపోయింది అని చెప్పి అంత బూడిదైపోద్ది కదా అప్పుడు చెప్తారు. ఎప్పుడైనా మీరు అలా చేశారా? నేను ముందే అనుకున్నాను, నేను ముందే ఊహించాను ఇలాగ అవుద్దని, కానీ చెప్తే నువ్వేమనుకుంటావో, ఏం చేస్తావో, నువ్వు మళ్ళీ నన్ను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటావో అని చెప్పి నీకు చెప్పలేకపోయాను, ఇలాగ అవుద్దని నేను ముందే ఊహించాను అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రేమిస్తున్నారా, ప్రేమించట్లేదు? చెప్పండి. నువ్వు ఆ స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తావు? ముందు చెప్పుంటే ఎంత బాగున్నావు అనుకుంటావు అనుకోవా? ముందు మాట్లాడుంటే ఎంత బాగున్నావు, అరే ముందే హెచ్చరించుంటే ఎంత బాగున్నావు, ఇంత నష్టం నాకు రాకపోను కదా అని ఆలోచిస్తావు. అలా ఆలోచించాలంట నీ పొరుగువాడి గురించి. నీ గురించి ఎలా అయితే నువ్వు ఆలోచించి, అబ్బా నాకు ముందు తెలిస్తే బాగున్నాయి, నాకు ముందు చెప్తే బాగున్నా అని నువ్వు మదన పడిపోతావు కదా లోపల. అలాగా ఎదుటివారి గురించి ఆలోచించి వారి పరిస్థితిని ఊహించి వారితో మాట్లాడగలిగే స్వభావమే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే ఆ మంచి స్వభావం. అలా కలిగి ఉండాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే మరొకరి క్షేమాన్ని ఉద్దేశించి వారిని హెచ్చరించాలి, వారిని గాయపరిచేలాంటి స్థాయికి మాట్లాడాలి. అంటే వారి హృదయం నొప్పించుకునే స్థాయి వెళ్ళొచ్చు, కానీ వారిని హెచ్చరించి తీరాలి, వారి క్షేమాన్ని ఉద్దేశించి మాట్లాడగలగాలి. అలాంటి మాట్లాడగలిగే స్థాయి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించగలిగే స్థాయి. ఒక చిన్న ఆలోచనని మనం ఆలోచించడం ద్వారా కొన్ని సంగతులు అర్థం చేసుకుంటాం. ఒకసారి చాలా రాళ్ళు కుప్ప ఒక దగ్గర పడిపోయి ఉందంట. ఆ రాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నాయంట, ఏంటనంటే ఏటి ఎండ వాన ఈ తుప్పలో మన మీద పడి దేనికి ఉపయోగపడకుండా ఉండిపోయామని చెప్పి ఆ రాళ్ళు ఆలోచిస్తూ ఉంటే, ఒకరోజు ఒక ఆయన వచ్చి ఒక మంచి రాయిని చూస్తే, ఆ రాయిని చూసి ఆ రాయిని పట్టుకొని వెళ్తుంటే ఆ రాయి మిగతా రాళ్ళతో అంటుందంట, ఏంటనంటే అబ్బా చూడండిరా, ఎన్నాళ్ళకి అందరం ఎండలో వానలో పడి సచ్చాం, ఇప్పుడు ఒక ఆయన నన్ను పట్టుకెళ్తున్నాడు రా, ఇంకా నా స్థితి మారిపోయింది, నన్ను ఏ దేవుణ్ణి చేసేస్తాడు రా, చూసుకో రాయ మరి మామూలుగా ఉండదురా అని చెప్పి ఆ రాయి మిగతా రాయిలన్నింటినీ హెచ్చరిస్తుంటే ఈ రాయిని తీసుకెళ్ళి దూరాన్ని నీళ్ళలో పెడితే ఆ రాళ్ళన్నింటినీ చూసి ఈ రాయి అరుతున్నాడు దూరం నుంచి, చూసారా నాకు నీడొచ్చింది, మీకు ఎండ వాన ఇంక మీకు చూసుకున్నారంటే ఈ లోపలికి ఈ రాయిని తీసుకొచ్చిన ఆయన ఏం చేశారంటే వెళ్ళి ఒక శానాన్ని సుత్తిని తీసుకొచ్చాడంట. తీసుకొచ్చుంటే ఈ రాయి సపరేట్గా ఉంది కదా, శానం సుత్తి తెస్తున్నాడు ఏంట్రా బాబు, అక్కడ ఉన్నప్పుడు ఎండ వాన ఇదే బాగుంది, సుత్తి శానం తెస్తున్నాడు అంటే పెట్టి దబ్బి బాతుంటే ఆ రాయి అరుతుందంట. వాళ్ళతో పాటన్నా ఉండిపోయాను, కాదురా బాబు ఇంత కష్టం నాకు వచ్చింది ఏట్రా, సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టంలోకి తెచ్చుకున్నానని చెప్తే చిత్తం కూడా ఎత్తనంట, రోజు కొడతా ఉంటే ఏట్రా బాబు ఈ కష్టం, ఏట్రా బాబు ఈ నొప్పి, ఏట్రా ఈ బాధ. కొద్ది రోజులకి దానికి రూపం వచ్చిన తర్వాత అందరూ దాని మీద నీళ్ళు పాలు అన్నీ వేస్తామంటే, ఈ కష్టం వద్దురా బాబు నన్ను అక్కడే పడిసే అని అనకపోవడాన్ని బట్టి ఇదంతా వస్తుందేమో అని చెప్పి ఆ రాయికి ఒక మంచి సుఖవంతమైన ప్రదేశం కలిగినప్పుడే అది అనిపించిందంట. ఒకసారి ఆలోచించండి, కష్టంలో ఉండేటప్పుడు అది తీసుకొని వెళ్తున్నప్పుడు దానికి అనిపించింది నాకు నెమ్మది దొరుకుతుందని, కానీ మరలా రాళ్ళేసి కొడతా ఉంటే దానికి అనిపించింది ఆ ముందున్నదే సుఖమేమో, ఆ ముందు ఎండవానే సుఖమేమో అనిపించింది. దేవుడు మనల్ని నడిపించేటప్పుడు మన జీవితాన్ని ఆయన చేతిలో పడనంత వరకు కూడా లోకంలో ఉండే పాపం రకరకాలుగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దాని నుంచి విడిపించినప్పుడు అమ్మయ్య దేవుడు నన్ను విడిపించాడ్రా అనే భావన కలిగిన మనకి దేవుడు రూపంలోకి మార్చేటప్పుడు మరలా కష్టం మునుపటి స్థితే బాగుందేమో, మునుపటి జీవితమే బాగుందేమో అనే ఆలోచన పుట్టేలా చేస్తూ ఉంటుంది. ఈరోజు మరొకటికి మనం మేలు కోరి క్షేమం కోరి గాయం చేయడం ఎందుకు అని అంటే,
వారు దేవునిలో ఉన్నతంగా మార్చబడాలని, దేవుని కొరకు ఉన్నతంగా ఎదగాలని ఆశించి ఆ గాయం చేసేవారుగా, వారిని హెచ్చరించేవారుగా, బుద్ధి చెప్పేవారుగా మనం మారాలి. ఆ రాయి సురుగు ఉంటుంది ముందు, ఆ రూపం చెక్కేంత వరకు కూడా. కానీ ఎప్పుడైతే ఒక మంచి రూపం ఆ రాయిల నుంచి బయటకు వచ్చిందో దానిలో కలిగే ఆనందమే వేరు. ఈరోజు మనం కూడా మన స్నేహితుడిని కానీ, మన పొరుగువాడిని కానీ, మన సహోదరుని కానీ మేలు కోరి గనక గాయం చేయగలిగితే ఆ వ్యక్తి ఆ క్షణం నిన్ను అసహించుకోవచ్చు, ఆ క్షణం నిన్ను తిట్టుకోవచ్చు. ఆ చెక్కును ఎంత తిట్టుకొని ఉంటుంది రాయ, కానీ దాని తర్వాత దానికి పొందిన ఘనతను బట్టి ఆ చెక్కుని ఆయన్ని మర్చిపోద్దా ఎప్పటికైనా? నిజానికి రాయిలో జీవం ఉండదు కాబట్టి అది అలా చేయదు, కానీ జీవమే ఉంటే కానీ చెక్కిన ప్రతి ఒక్క వ్యక్తిని తను బ్రతుకున్నంత కాలం గుర్తుపెట్టుకుంటుంది. ఈరోజు మనల్ని కూడా ఒక క్షణం మనల్ని అసహించుకుంటారని, ఒక క్షణం మనల్ని తిట్టుకుంటారని, ఒక క్షణం మనల్ని వారు ఎందుకో చెడ్డగా మాట్లాడతారని మనం వారికి చేయాల్సిన మేలు క్షేమం ఆపేస్తూ ఉంటాం. ఈరోజు ఆలోచించండి, హెచ్చరించకపోతే వారి జీవితం నాశనం అవుతుంది. హెచ్చరిస్తే నువ్వు శత్రువు అవ్వచ్చు, కానీ వారి జీవితం బాగుపరచబడుతుంది. శత్రువై మరొకరి జీవితం బాగు చేసే స్థితి మనం తీసుకోగలమా? ఎదుటివాడికి శత్రువుగా మారి కొద్ది కాలం ఉండొచ్చు, నువ్వు వారికి శత్రువుగా మారి వారి జీవితాన్ని క్షేమంగా మార్చగలిగే జీవితాన్ని తీసుకెళ్ళగలవా? అందరికీ ఏంటనంటే మనం అందరి చేత మంచోడు అనిపించుకోవాలి, అందరి దృష్టిలో మంచిదానిగా మారిపోవాలి, వీడు చాలా మంచోడు అన్నట్టుగా చెప్పుకోవాలి. అందుకు ముఖస్థుతి చేయడానికి చాలామంది ముందు ఉంటారు. కానీ దేవుని రూపంలోకి మార్చబడుతున్న వ్యక్తి మాత్రం నిన్ను పొగడ్డానికి ఇష్టపడ్డాడు, నిన్ను గుణపరచడానికే ఇష్టపడతాడు, నిన్ను సరిచేయడానికే ఇష్టపడతాడు, నువ్వు బాగు చేయబడాలని మాత్రమే కాంక్షిస్తాడు, ఆశిస్తాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాము? మరొకరి క్షేమం ఉద్దేశించి వారిని సరిచేసి గాయపరిచి సరైన దారిలోకి నడిపించే ఆ ప్రేమ నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించే ప్రేమ. నాలుగోది ఏంటనంటే లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 5-6 వచనాలను చదువుదాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ, ఎప్పుడంట? అర్ధరాత్రి ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపులు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అలా చెప్పడు కదా అని అంటూ అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అంటే ఇవ్వాలని లేకపోయినా మాటికి అడుగుతున్న దాన్ని బట్టి అతడు ఇస్తాడు కదా అని చెప్తా ఉన్నాడు. అర్ధరాత్రి ఎవరన్నా వస్తే తిట్టడానికి ఇష్టపడతాం, కానీ అర్థం చేసుకోవడానికి ఇష్టపడతామా? అపార్థం చేసుకోవడానికి ఇష్టపడతాం, కానీ అర్థం చేసుకోవడానికి ఇష్టపడతామా? అది నేను చెప్పాలనుకున్న విషయం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా, అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఏమంటారు తెలుసా? ఈ టైంలో వచ్చారు, బుద్ధుందా? ఎవరైనా ఈ టైంలో వస్తారా? ఎవరైనా ఈ టైంలో ఇలా చేస్తారా? ఎవరైనా ఇలా చేస్తారా అని ఒకరు చేసిన పనిని బట్టి, సమయాన్ని బట్టి, మాటను బట్టి, క్రియను బట్టి మనం వెంటనే ఒక నిర్ణయాన్ని, తీర్పుని చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాం. అర్థం చేసుకోవడానికి మనసు తెరిస్తే, నా దగ్గరికి వచ్చాడంటే నన్ను ఎంత ప్రేమించుంటాడు, నేను ఎంత దగ్గర వాడిగా భావించుంటాడు, అందరూ ఉన్న నా దగ్గరికి వచ్చాడే అని నీ ప్రేమను పంచగలిగి వారిని అర్థం చేసుకోగలిగిన మనస్సు ఎప్పుడైతే పుడతాదో అది నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించే ప్రేమ. ఎప్పుడైనా ఎవరైనా మన గురించి మనం బాగా ప్రేమించేవారు మన గురించి తప్పు అర్థం చేసుకున్నారు అనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం ఆ మాటని? మనం బాగా ప్రేమించేవారు మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి
మనం అలాంటి వారమని వారు మన మీద ఒక ముద్ర వేస్తారు. అప్పుడు మనం ప్రేమించిన వారిని ఎలా ఎదుర్కోగలం? అరే ఎంత ప్రేమించానురా నిన్ను, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నేను ఇలాంటి వాడిని అనుకుంటావా? నా మీద ఇంత నిందేస్తావా? నీకు నాకున్న రిలేషన్ ఇదేనా అని చెప్పి బంధాన్ని ఉంచుకుంటామా, తెంచుకుంటామా? నన్ను ప్రేమించడమే నా అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు అని ఆలోచించి మనం అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆడ అపార్థం చేసుకున్నాడు, నువ్వెందుకు అపార్థం చేసుకోవాలి? ఆడ అపార్థం చేసుకున్నా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే నిన్ను ప్రేమించున్నట్లుగా ఎదుటివాడిని ప్రేమించడం. మనల్ని చాలామంది అపార్థం చేసుకొని ఉంటారు. చాలామంది మన గురించి చెడ్డగా ఆలోచించిన వారుగా మారిపోయి ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమ మనలో ఉంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించగలగడం అనే మాట మనకు అర్థమైతే ఎదుటివారు ఎంత అపార్థంగా మనల్ని ఆలోచించినా, ప్రయత్నం చేసినా, మాట్లాడినా మనం వారిని అర్థం చేసుకొని వారి పక్షంగా మనం మేలే ఆలోచిస్తాం, కానీ కీడును ఆలోచించడానికి ప్రయత్నం చేయం. అలాగ ప్రేమించగలగడం నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం. ఆఖరిగా ఏంటనంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం అని అంటే, నేను నా గురించి నేను ఆలోచించినప్పుడు ఎంతటికైనా తెగిస్తానండి. అవునా కాదా? నా గురించి నేను ఆలోచించినప్పుడు ఎంతకైనా తెగిస్తాను. ఎంత భారాన్నైనా భరించినాను. ఎంత నొప్పినైనా సహించినాను. ఎంతటి పరిస్థితులైనా తాలుకున్నాను. అలా నీ పొరుగువాడిని ప్రేమించగలగడం నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం. నీకోసం ఎంత సాహసిస్తావో, నీకోసం ఎంత త్యాగం చేయడానికి సిద్ధపడతావో, నీకోసం ఎన్నైనా సరే దాటుకొని వెళ్ళడానికి ఇష్టపడతావో, అలాగా మన పొరుగువాడి విషయంలో మనం చేయగలగడమే భక్తి యందు సహోదర ప్రేమ కలిగి నడుచుకోవడం. ఈ 5 విషయాలని బట్టి మనం ఆలోచించి మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, మన జీవితం దేవుని దృష్టిలో అంగీకరింపబడే స్థాయికి, దేవుని యొద్దకి సమృద్ధి అయిన ప్రవేశం పొందుకునే స్థాయికి ఎదగాలి అని అంటే భక్తి యందు సహోదర ప్రేమ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆ ప్రేమ మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను నువ్వు సరిచేసుకున్నట్టుగా వారి సరిచేయి, నిన్ను నువ్వు గుణపరుచుకున్నట్టుగా వారిని గుణపరచు, నిన్ను నువ్వు ఒక్కొక్క మెట్టు ఎలా అయితే ఎక్కడానికి ఇష్టపడతావో అలా మరొకరు ఎక్కడానికి సహాయం చేయి, తోడ్పడు. నిన్ను నువ్వు ఎలా అయితే ప్రతి పరిస్థితిలో మెరుగుపరుచుకోవడానికి యోగ్యంగా మార్చుకుంటావో అలాగే ఇతరులని మెరుగుపరిచి బాగు చేసి యోగ్యంగా మార్చు. నిన్ను నువ్వు గొప్పగా కనపడడానికి ఎలా అయితే ఇష్టపడతావో మరొకరిని గొప్పగా చూడు, గొప్పగా హెచ్చించు, నీకంటే ఉన్నతమైన వారుగా చూడు. అలా నువ్వు మరొకరి దగ్గర నుంచి నేర్చుకొని నువ్వు మరొకరికి నేర్పిస్తూ నీ స్థాయిని పెంచుకో, మార్చుకో, గొప్ప చేసుకో అని చెప్పి ఈ భక్తి యందు సహోదర ప్రేమ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఒకరిని ఎప్పుడు తక్కువగా చూడడానికి ప్రయత్నం చేస్తే మనం గర్వంతో నింపబడి నాశనం అయిపోతాం. కానీ మరొకరిని గొప్పగా ఎప్పుడైతే మనం చూడడానికి ప్రయత్నం చేస్తామో మన జీవితాన్ని మెరుగుపరుచుకుంటాం, నేర్చుకోవడానికి ఇష్టపడతాం, మనకున్న దాంతో తగ్గింపు కలిగి దేవుని చేత హెచ్చింపబడే వారిగా మారుతాం. అలా మనం దేవుని దృష్టిలో అన్ని విషయాలలో దేవుని ప్రేమను కలిగిన వారిగా మనం జీవిస్తూ ఇతరులకి ఆ ప్రేమను పంచేవారిగా మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా మనం మారడానికి దేవుని సహాయం అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.